రక్తం చిందించకుండా, ప్రాణాలు తీయకుండా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన యుద్ధాలు ఎక్కడ జరిగాయో తెలుసా? కేవలం అడ్డం, నిలువు గీతలున్న 64 గళ్ళ సామ్రాజ్యంలో. ఇది కేవలం మాట కాదు, 2 మైండ్ల మధ్య జరిగే ఒక మైండ్ గేమ్. ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగినా సామ్రాజ్యాలు మొత్తం కుప్పకూలిపోతాయి. దశాబ్దాలుగా ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, మేధావుల వ్యూహానికి పదును పెట్టిన ఒక మహా సంగ్రామం అదే చదరంగం. బోర్డు మీద ఉన్న ప్రతి ఒక్క కాయిన్ కి ఒక రహస్యం ఉంటుంది, ఒక ప్రత్యేక పవర్ ఉంటుంది. ప్రాణాలు అర్పించే సిపాయిల నుండి అసలు ఊహించని విధంగా దాడి చేసే గుర్రం వరకు. అసలు ఈ క్యారెక్టర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? రాజు కంటే రాణికి ఎందుకంత పవర్స్ ఇచ్చారు? వీటన్నిటిలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే మోస్ట్ పవర్ఫుల్ కాయిన్ ఏది? కురుక్షేత్ర యుద్ధం అడుగు పెట్టడానికి సిద్ధం కాండి. మీ మెదడుకు పదును పెట్టే చెస్ మహా సామ్రాజ్యంలోని విశ్వరూపాన్ని సూచించడానికి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చెస్ బోర్డ్ అనేది ఒక రాజ్యానికి, అందులో కాయిన్స్ ఆ రాజ్యంలోని వివిధ శక్తులకి ప్రతీక లాంటివి. అందులో మొదటి కాయిన్ చూసుకుంటే ద రియల్ హీరోస్ సిపాయి. ఇవి కేవలం ఒక అడుగు మాత్రమే ముందుకు వేయగలవు. కేవలం మొదటిసారి మాత్రమే 2 అడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది. కానీ శత్రువులను మాత్రం క్రాస్గా మాత్రమే చంపగలవు, వెనక్కి రాలేవు. వీరు ఒక రాజ్యంలో ఉండే సామాన్య ప్రజలు లేదా సైనికులు అని అర్థం. చెస్ బోర్డులో అత్యంత అద్భుతమైన పవర్ సిపాయికి మాత్రమే ఉంటుంది. ఒక సామాన్య సిపాయి శత్రువు దాడిని తట్టుకొని బోర్డు చివర అడుగున చేరుకుంటే అవి క్వీన్గా లేదా రూక్గా లేదా నైట్ లేదా బిషప్గా కూడా మారిపోవచ్చు. అంటే శ్రమించే గుణం ఉంటే సామాన్యుడైనా సరే అత్యున్నత స్థానానికి వెళ్తాడని చెబుతుంది. ఆ తర్వాత చూసుకుంటే ఏనుగు రూక్, దీని ది పిల్లర్ ఆఫ్ ద కింగ్డమ్ అని కూడా అంటారు. దీని పవర్ ఏంటంటే ఇది కేవలం స్ట్రైట్గా ప్లస్ ఆకారంలో నిలువుగా లేదా అడ్డంగా ఎన్ని గల్లైనా వెళ్ళగలదు. ఇవి రాజ రక్షణ గోడలు లేదా కోట బురుజులకు ప్రతీక. స్థిరత్వం, బలమైన పునాదికి ఇవి నిదర్శనం. క్యాస్లింగ్ ద్వారా రాజును రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆ తర్వాత కాయిన్ ఏంటంటే ద అన్ప్రిడిక్టబుల్ వారియర్ గుర్రం. దీని పవర్ ఏంటంటే ఇది మాత్రమే వేరే కాయిన్స్ పై నుంచి దూకగలవు. ఇది ఎల్లాకారంలో అంటే 2 గళ్ళు ముందుకు, ఒక గడి పక్కకు నడుస్తుంది. ఇది గెరిల్లా సైన్యానికి, చాణక్య నీతికి ప్రతీక. శత్రువులు అసలు ఊహించని విధంగా దాడి చేయడం గుర్రం స్పెషాలిటీ. ఎంతటి రద్దీగా ఉన్న బోర్డులోనైనా గుర్రం సులువుగా దూసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాయిన్ చూసుకుంటే బిషప్, దీని ద లాంగ్ రేంజ్ స్పిన్నర్ అని అంటారు. వీటి శక్తి ఏంటంటే ఇవి కేవలం క్రాస్ అంటే ఎక్స్ ఆకారంలో మాత్రమే ఎన్ని గల్లైనా వెళ్ళగలవు. వైట్ బోర్డ్ బిషప్ వైట్ గల్లలోనే వెళ్తుంది, బ్లాక్ బోర్డ్ బిషప్ బ్లాక్ గల్లలోనే తిరుగుతుంటాయి. వీరు రాజుకు సలహాలు ఇచ్చే మంత్రులుగా లేదా మతాధికారులనే అర్థం. దూరం నుండి శత్రువుల వ్యూహాన్ని చిన్న భిన్నం చేయడంలో ఇవి సిద్ధహస్తులు. ఆ తర్వాత కాయిన్ చూసుకుంటే ద ఆర్ట్ ఆఫ్ గేమ్, అతనే రాజు. రాజు చుట్టుపక్కల ఉన్న ఏ గల్లకైనా ఒక అడుగు మాత్రమే వేయగలడు. రాజు ఒక రాజ్యానికి గుండెకాయ లాంటి వాడు. రాజు పడిపోతే ఆట ముగిసిపోతుంది. దాన్ని చెక్మేట్ అని అంటాం. రాజుకి పవర్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఆట ముగిసే సమయానికి రాజు కూడా ఒక పోరాట యోధుల్లా ముందుకు కదులుతాడు. ఇందులో ద మోస్ట్ పవర్ఫుల్ ఏదని మీకు డౌట్ రావచ్చు. ద మోస్ట్ పవర్ఫుల్ పీస్, చెస్ బోర్డులో అత్యంత శక్తివంతమైన కాయిన్ క్వీన్. రాణికి అపరిమితమైన శక్తులు ఉంటాయి. ఇది రూక్లా నిలువుగా అడ్డంగా వెళ్ళగలదు, అలాగే బిషప్ లాగా క్రాస్గా కూడా వెళ్ళగలదు. అంటే గుర్రంలా దూకడం తప్ప మిగిలిన అన్ని కాయిన్స్ పవర్ రాణికి ఉంటాయి. పాయింట్స్ పరంగా చూస్తే చెస్ విలువ ప్రకారం సిపాయికి 1 పాయింట్ ఉంటుంది, గుర్రానికి 3 పాయింట్లు, బిషప్కి 3 పాయింట్లు, ఏనుగుకి 5 పాయింట్లు ఉంటే రాణికి ఏకంగా 9 పాయింట్లు ఇస్తారు. ఒకసారి ఆలోచించండి, ఒక రాజ్యంలో ఒక రాజు కంటే రాణికి ఎందుకు ఎక్కువగా పవర్స్ ఇచ్చారు? అది ఎందుకంటే రాజు వ్యూహాలు రచిస్తే ఆ వ్యూహాల మైదానంలో అమలు చేస్తూ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ రాణి. ఇప్పుడు చెస్ వల్ల హ్యూమన్ బ్రెయిన్ కి జరిగే లాభాలేంటో తెలుసుకుందాం. అందులో మొదటిది, ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో వర్తనే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన డీపేర్ ఫ్యామిలీలో యాడ్ అవ్వడమే. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఇంకా చాలా మోటివేషన్ గా ఉంటుంది. అలాగే మీ ముందు ఇలాంటి వీడియోలు చాలా తీసుకురావడానికి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే లైక్ చేస్తారని, ఇంకా తెలియని వారికి ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్తే, ఈ చెస్ ఆడడం వల్ల ఫస్ట్ యూజ్ ఏంటంటే ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం చెస్ ఆడే వారి యొక్క ఐక్యూ లెవెల్ అనేది చాలా గణనీయంగా పెరుగుతుందంట. ఇప్పుడు రెండవ చూసుకుంటే 2 వైపుల మెదడు పనిచేస్తుందంట. సాధారణంగా మనుషులకు ఎడమ లేదా కుడి వైపు మెదడు ఎక్కువగా పనిచేస్తుంది, కానీ చెస్ ఆడేటప్పుడు బ్రెయిన్ లోని 2 వైపులా ఒకేలా యాక్టివ్ అవుతాయంట. మూడవ చూసుకుంటే జ్ఞాపక శక్తి, మెమొరీ పవర్, ఓపెనింగ్స్,
పొజిషన్స్ గుర్తు పెట్టుకోవడం వల్ల మెమొరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. అల్జీమర్స్ అంటే మతిమరుపు రాకుండా చేస్తుందన్నమాట. ఇప్పుడు 4వ చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. లైఫ్లో వచ్చే క్లిష్ట పరిస్థితులలో త్వరగా సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో చెస్ నేర్పిస్తుంది. ఇప్పుడు 5వ చూసుకుంటే దూరదృష్టి. మనం ఒక అడుగు వేస్తే అవతలి వాడు ఏ అడుగు వేస్తాడు అని 4-5 స్టెప్స్ ముందే ఊహించి ఫార్వర్డ్ థింకింగ్ అలవడుతుంది. ఇప్పటి వరకు మనం ఏ కాయిన్ ఎంత పవర్ఫుల్లో చూసాం కదా, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చెస్ అనేది ఒక బోర్డు మీద ఆడే ఆట మాత్రమే కాదు, మన జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పే ఒక గైడ్ బుక్. ఈ 64 గళ్ళ నుండి మనం లైఫ్లోకి నెక్స్ట్ నేర్చుకోగలిగే కొన్ని అద్భుతమైన విషయాలను నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. సామాన్యులైనా సరే చరిత్రను సృష్టించవచ్చు. బోర్డు మీద అందరికంటే తక్కువ పవర్స్ ఉన్నది సిపాయికే. అది ఒక అడుగు మాత్రమే వేయగలదు. కానీ శత్రువుల నుండి ఎన్నో అవరోధాలు ఎదుర్కొని భయపడకుండా వెనకడుగు వేయకుండా బోర్డు చివర గడికి ప్రయాణిస్తూ కొనసాగిస్తే అది సిపాయి అత్యంత శక్తివంతమైన రాణిగా మారుతుంది. మీరు ఈరోజు లైఫ్లో అత్యంత సాధారణమైన పరిస్థితుల్లో ఉండవచ్చు. మీ దగ్గర ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదా పవర్ లేకపోవచ్చు. కానీ మీరు రోజుకు అడుగు వేస్తూ నిలకడగా కష్టపడితే ఒక రోజు మీరు అనుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు. ప్రతి అడుగు వెనుక ఒక ఆలోచన ఉండాలి. చెస్ బోర్డు మీద మనం అనాలోచితంగా వేసే ఒక తప్పుడు అడుగు మన ఆటను ముగించేస్తుంది. అలాగే అవతలి వాడు వేసే ప్రతి అడుగు వెనుక ఒక ప్లాన్ ఉంటుంది. దాన్ని మనం గమనించాలి. లైఫ్లో కూడా మన నిర్ణయాలు ఇలాగే ఉండాలి. ఆవేశంలోనో ఎమోషనల్ అయిపోయి తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును నాశనం చేస్తాయి. మనం తీసుకునే ఒక నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ముందే ఊహించి ప్లాన్ బిని సిద్ధం చేసుకొని ఉండాలి. 3వది, గెలవాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. చెస్లో పెద్ద కాయిన్స్ని కాపాడుకోవడానికి సిపాయిలని లేదా కొన్నిసార్లు ప్రత్యర్థులను ట్రాప్ చేయడానికి మన దగ్గర ఉన్న పెద్ద కాయిన్ మంత్రి లేదా గుర్రాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. జీవితంలో మనం ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే మనకి ఇష్టమైన చిన్న చిన్న సుఖాలను, బద్ధకాన్ని, టైంపాస్ ముచ్చట్లను త్యాగం చేయక తప్పదు. తాత్కాలిక ఆనందాన్ని వదులుకుంటే శాశ్వతమైన విజయాన్ని సొంతమవుతుంది. చెస్ మనకి ఎప్పుడు లీడర్షిప్ క్వాలిటీని నేర్పుతుంది. రాజు ఎప్పుడు ప్రశాంతంగా గంభీరంగా ఉంటూ వ్యూహాలను రచిస్తూ, రాణి అంతే వేగంగా చొరవతో మైదానంలోకి దూసుకు వెళ్తూ పని పూర్తి చేస్తుంది. మీ మైండ్ ఎప్పుడు రాజులా స్థిరంగా ప్రశాంతంగా ఆలోచించాలి. కానీ మీ యాక్షన్ మాత్రం రాణిలా అత్యంత వేగంగా పవర్ఫుల్గా ఉండాలి. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, ఆట ముగిసిన తర్వాత రాజైనా సిపాయి అయినా ఒకే పెట్టెలోకి పోతాయి. జీవితం కూడా అంతే. మనం బ్రతికున్నంత కాలం ఎలాంటి వ్యూహాలతో బ్రతికాం, ఎన్ని కష్టాలు దాటుకొని మన లక్ష్యాన్ని చేరడం అనేదే ముఖ్యం. అందుకే మీ లైఫ్ అనే చెస్ గేమ్కి మీరే రాజు అవ్వండి. మీ అడుగులు పక్కాగా వేయండి. ఆల్ ద బెస్ట్ యువర్ లైఫ్.